తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ యనమన్ర వేణుగోపాల శాస్త్రి గారు, శ్రీయానందనాథ గురువర్యులు, ఆగమద్యుమని బిరుదాంకితులు, వేదాంత ధర్మశాస్త్ర ప్రవర్తకులు, శ్రీ విద్యోపాసకులు, అనేక చండీ యాగాలను, రుద్రయాగాలను, 5 కోటి గాయత్రి యాగాలను నిర్వహించిన వారు, అనేక దేవతా ప్రతిష్టలు చేయించిన వారు, సనాతన గురుకులాశ్రమ శ్రీ విద్యాపీఠం, మరకత గాయత్రి మందిరం కొవ్వూరు ప్రతిష్టాపకులు, సాక్షాత్తు పరదేవతా స్వరూపులు గురుగారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మహాశివరాత్రి పండుగ రాబోతోంది. మనకు ప్రతి పండుగ కూడా ఒక్కొక్క విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంటుంది. మన ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలను కూడా మనకు కళ్ళకు కట్టినట్టుగా ఒక రకంగా ఈ పండుగ రూపంలో మనకు తెలియజేస్తుందనే చెప్పాలి. మరి అది ఒకప్పటి కాలంలో అనిపిస్తుంది. ఇప్పటి కాలంలో నిజంగా పండుగలు మనకు నిజంగా ఇవన్నీ నేర్పిస్తున్నాయా? అసలు ఎందుకు ఈ మార్పు వచ్చింది? ఈ పండుగ యొక్క గొప్పతనం ఏంటి? ఎందుకు జరుపుకుంటున్నాము? విశేషంగా పండుగలు మనకు ఎక్కువగా మనం పగటిపూట జరుపుకుంటూ ఉంటాము. ఈ శివరాత్రి అంటే పేరులోనే రాత్రితో కూడి ఉన్న ఈ శివరాత్రిని మనం రాత్రి సమయంలో జరుపుకుంటాము. మరి ఎందుకు జరుపుకుంటున్నాం? ఇలాంటి విషయాలు గురుగారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది. మహాశివరాత్రి గురించి మనం అంటే ప్రతి సంవత్సరం ఆచరిస్తున్నప్పటికీ ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, జన్మకో శివరాత్రి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఏంటండి జన్మకో శివరాత్రి? ప్రతి ఏడాది శివరాత్రి వస్తోంది, మహాశివరాత్రి. ప్రతి మాసంలోనూ మాస శివరాత్రి వస్తోంది. మరి ఎందుకు ఈ మాట అన్నారు? ఈ మాట అన్నారంటే ఏదో ఒక ఆంతర్యం ఉండే ఉంటుంది. దాని గురించి వివరించండి. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మన భారతీయ సంస్కృతిలో సంవత్సరం పొడుగుతా కూడా అనేకమైనటువంటి ఉత్సవాలు, పండుగలు, కొన్ని ఉపాసనాపరమైనవి, కొన్ని వ్రతపరమైనవి, కొన్ని జనసామాన్యం మొత్తానికి అందరికీ కుదిరి కలిసి వచ్చే కొన్ని దేవతలకు మాత్రమే సంబంధించినవి, శక్తిపరంగా, విష్ణుపరంగా, శివపరంగా, వినాయకపరంగా, సూర్యపరంగా, సుబ్రహ్మణ్యపరంగా ఇలాగా పండుగలు నడుపుకుంటూ ఉంటాం. ఇది మన సంస్కృతి. అందులో విశేషమైనటువంటిది శివరాత్రి. శివుని ఉద్దేశించిన రాత్రితో కూడిన పండుగ. అవును, సర్వసామాన్యంగా పగటిపూట పండుగలు ఉంటుంటాయి. అవునండి. శివరాత్రి ప్రధానం ఏమిటి అంటే రాత్రే. శివుడు లింగాకారంగా ఆవిర్భవించినటువంటిది రాత్రి. దాక్షాయిణి వినియోగం చేత తపస్సు చేసుకుంటూ భిక్షుకుడు అక్కడక్కడ దేశమంతా కూడా తిరుగుతున్నాడు. అంటే పరమేశ్వరుడికి వియోగం అనేది లేదు, కానీ తపస్సు అనేటువంటిది ముఖ్యం. ఏ కారణంతో ఆయన తపస్సు చేస్తున్నాడో తెలియదు. అలాగా దేశమంతా తిరుగుతూ ఉండగా ఆయన యొక్క రూపాన్ని చూసి మోహించడం, మునిపుత్రులు ఋషులు కోపగించుకోవటం, దాంతో ఆయన్ని శిలాకారం అయిపోదుగా చెప్పించడం జరిగింది. అందుచేత శిలారూపంగా భూనభూంతరాలను వ్యాపిస్తున్నాడు ఆయన. జగత్తంతా కూడా శిలామయం, శివలింగాకారం అయిపోతుంది. అప్పుడు దీన్ని ఒక నిరోధించాలి లోకం అనే ఉద్దేశంతో, ఆ ఉగ్రతను శాంతింపజేయాలనే ఉద్దేశంతో మార్గం యోచన చేశారు. బ్రహ్మ, విష్ణు, పరమాత్మ 3 రూపాల్లోనే ఉన్నాడు కదా. మరి బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకంగా ఆయనే పరమాత్మే ఆవిర్భవించాడు సగుణంగా. ఈ 3 రూపాల్లో ఉన్న తత్వం ఒకటే. కాకపోతే సృష్టికార్యం బ్రహ్మ, స్థితికార్యం విష్ణువు,
లయకార్యం శివుడు. శివుడు. ఈ బాధ్యతల్ని ఆయా ఉపాధులతో నడిపిస్తూ ఉంటారు. ఆ, జగన్నాటకం కనుక ఊర్ధ్వలోకాలకి బ్రహ్మ వెళ్ళటం, ఉమ్, అధోలోకాలకి విష్ణువు వెళ్ళటం ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ, ఇది పెరిగిపోతుంది బాగా లింగాకారం, మరి ఎక్కడా అంతుపట్టడం లేదు. సరే బ్రహ్మగారికి సాక్ష్యం చెప్తూ కామధేనువు, ఉమ్, కల్పవృక్షం, కేతకి సాక్ష్యం చెప్తామని వాడు చెప్పడం, ఆ, వాడు చూడలేదు, అగ్రహం ఎక్కడికి ఎంత ఉందో తెలియలేదు, తెలియలేదు. కానీ చూసామని చెప్తామన్నారు వాళ్ళు. ఉమ్, ఈ సాక్ష్యం చెప్పడం వల్ల బ్రహ్మ యొక్క శిరస్సుని ఖండించారని, గోవు ముఖంతో చెప్పింది కనుక గోముఖం చూస్తే దోషాలు చుట్టుకుంటాయని, కనుక పృష్ఠభాగానికే పూజ చేయాలి, గోపూజ. ఆ, కేతకీ వృక్షంతో పూజ చేయకూడదని, ఉమ్, నకేతక్యా మహేశ్వరం అని ఒక శాపం వీటికి తగిలింది. విష్ణువు కూడా వచ్చారు, ఆయన ఎక్కడ అంతుపట్టలేదని చెప్పేసి, కనుక ఆయన్ని రుద్రసూక్తములతో స్తవం చేస్తే ఉమ్, ఆయా ప్రదేశముల్లో లింగాకారంగా ఏర్పడ్డారని. ఆహా, ఆ కింద భాగం అంతా కూడా శివుడు, విష్ణువు, ఉమ్, పైన లింగాకారం శివుడు అని ఆహా, శాస్త్ర సమ్మతి. ఇది ఆవిర్భవించినటువంటి యొక్క దినం ఈ శివరాత్రి రోజున కనుక. ఉమ్, సర్వసామాన్యంగా జయంతులన్నీ కూడా అంతే. అవతరించినటువంటి సమయంలో రామ జయంతి, శ్రీరామనవమి అంటే రామ జయంతి, ఉమ్, ఉమ్, కృష్ణాష్టమి అంటే కృష్ణ జయంతి, వారు జన్మించినటువంటి యొక్క దినంలో వ్రతం చేసుకోమని. ఈ శివరాత్రి వ్రతం శివుడు లింగాకారంగా ఆవిర్భవించినటువంటి సమయం. ఉమ్, ఇది రాత్రి సమయం కనుక శివరాత్రి అని దీని ముఖ్యోద్దేశం అది. దేశం. అయితే ఆసేతు సీతనగా పర్యంతం శివరాత్రిని పాటించిన వాళ్ళు లేరు, అవునండి, చేస్తారు. చేస్తారు. ఇది ముఖ్యంగా జాగరణ ఉండటం, ఉమ్, లింగోద్భవ కాలానికి రుద్రుడు అభిషేకం చేయటం, ఇది సార్వత్రికంగా అవును. సార్వజనీనంగా కనబడుతున్నటువంటి విషయం. అసలు వాస్తవంగా లింగోద్భవ కాలము అని అంటే ఎంతసేపు ఉంటుంది గురువుగారు? నైట్ 12 నుంచి ప్రారంభమా? నిషీధం, నిషేధం. అర్ధరాత్రం అనమాట. ఉమ్, అదే ఒక రెండో యామం దగ్గర నుంచి నిషేధంగా లింగోద్భవ కాలం కిందకి వస్తుంది. ఉమ్, ఉమ్, మూడో యామం ప్రారంభం వరకు అనమాట. ఉమ్, ఉమ్, అయితే ఈ వచనాత్ ప్రవృత్తి, వచనాన్ నివృత్తి, ఉమ్, ఇది భక్తితో తెలిసినా తెలియకపోయినా చేసుకుంటే పూజా విధానం. ఆ, ఈశ్వర అభిషేక ప్రియ శివ అని ఉంది కనుక ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ఇష్టం, ఉమ్, దాని చేతనే దేవత సంతృప్తి పడేది. అవును. గణపస్తర్పణ ప్రియ, లక్ష్మీ గణపతి ఆరాధన చేస్తే ఉమ్, చతురావృత్తి తర్పణ అని ప్రక్రియ ఉన్నది, ఆ, తర్పణ చేయాలి. ఆహా, స్తుతిప్రియో జనార్దన, ఉమ్, విష్ణు ఆరాధన చేయాలంటే ఎక్కువగా స్తోత్రాలు. స్తోత్రాలు. పన్నెదరాళ్ళవార్లు వారందరూ స్తుతులు చేశారు. ఆహా, ఆళ్వారు చేసిందంతా స్తుతే. ఉమ్, 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 విష్ణువు స్తుతి చేత సంతోషిస్తారు. దుర్గా అర్చన ప్రియ, ఉమ్, ఎంత అర్చన చేస్తే అంత సంతోషిస్తుంది అమ్మవారు. ఉమ్, ఉమ్, యో న పూజయితే నిత్యం చండికాం భక్తవత్సలాం భస్మీకృత్వా అస్య పుణ్యాన్ని నిర్దహేత్ పరమేశ్వరి. ఆ, చండి ఎంత చేసినా మరి అర్చన కనుక చేయకపోతే ఉమ్, వారి పుణ్యం పాడు చేసి వాళ్ళని ఆగ్రహిస్తుంది కూడా ఉంది వాళ్ళ మీద. ఆహాహా, కనుక అర్చన చేయాలి. ఉమ్, దుర్గా అర్చన ప్రియ, జనప్రియ. అభిషేక ప్రియ శివ, మార్తాండో నతి వల్లభ. ఉమ్, సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలంటే నమస్కారాలు చేయాలి. ఉమ్, సూర్య నమస్కారముల చేత సూర్యుడు సంతోషపడతాడు. కనుక అభిషేక ప్రియ శివ, శివుని యొక్క అనుగ్రహం కలగాలంటే అభిషేకం చేయాలి. ఇది సార్వత్రికంగా అందరికీ తెలిసిన విషయం. ఈశ్వరుని అభిషేకంతోనే చేస్తూ ఉంటారు. అవును. అయితే దేంతో ఆరాధన చేయాలి? ఉమ్, సూత సంహితలో ఈశ్వరారాధన ప్రకరణం ఉంది. ఆ,
స్త్రీలు శూద్రులు మొత్తం అందరూ కూడా ఆచరించుకునే విధానం ఒకటి ఉంది. స్త్రీలకు నియమాలు ఏం లేవా అండి శివారాధనలో? నియమాలంటే వాళ్ళకుండే నియమాలు వాళ్ళకు కూడా ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఈ ఉపవాస నియమాలు ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఉన్నాయి. ఉమ్. అంటే సాధారణంగా శివుడు లింగ రూపంలో కాబట్టి స్త్రీలు స్వామిని తాకకూడదు అని ఆరాధన చెప్పి చేయకూడదు అంటారు కానీ అది చేయొచ్చు. చెయ్యొచ్చు. సూత సమేత ప్రమాణం ఉంది. ఉమ్, నమ్మకం చమకం అని ఉన్నాయి మంత్రాలు. ఉమ్, ఇవి అధికారం, అవి ఉదాత్త అనుదాత్త స్వరములతో ఉంటాయి. ఉమ్, ఉమ్, ఉమ్. స్వర నియమం ఉంది దానికి. అందరూ చేయలేరు కనుక అవును. దానికి శ్లోక నమ్మకం అని, శ్లోక రూపేణ నమ్మకం ఉంది. సూత సమేత ప్రమాణం. దీని ప్రకారంగా ఎవరైనా చేయొచ్చు శ్లోక రూపంలో. అందరూ శూద్రులు మొత్తం అందరూ కూడా చేసుకోవచ్చు. ఉమ్, అంటే వీళ్ళకి వేదాధ్యయనాధికారం లేదు కనుక అది కూడా స్వరం తేడా వస్తే తప్పు. ఉమ్, ఉమ్, ఉమ్. స్వరం తేడా వస్తే తప్పు. స్వరం పలకాలంటే చాలా అభ్యాసం చేయాలి. వాస్తవం గురుగారు. కేవలం ఆ మంత్రాలు తావన మాత్రంగా మంత్రాలు చదువుకుంటే స్వరం పట్టదు. ఉమ్, అందుకోసమని శ్లోక రూపేణ వాళ్ళకి చెప్పారు. ఉమ్, ఉమ్, ఉమ్. సూత సంహితలో కనబడుతుంది. ఉమ్, ఇవన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉండే విషయాలు కాకపోవడంతో ఉమ్. స్త్రీలు అభిషేకం చేయటం అనేది ఎక్కడ కనపడదు. ఆ, వరలక్ష్మి వ్రతం చేసినట్లుగా, అవునండి. ఈశ్వర వ్రతం చేసినట్టుగా ఎక్కడ కనపడదు. అనిపించదు. మగవాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు సహకారం చేయటం, ఇది తప్పితే స్వయంగా ఆరాధన లేదు. చేయొచ్చు. చేయొచ్చు. ఈ విషయం గుర్తించాలి. ఉమ్, వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి. ఉమ్. మన భారతీయ సంస్కృతిలో మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. అవును. శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత న ససిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతిం. శాస్త్ర విధానాన్ని పాటించకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా కనుక చేసినట్లయితే ఉమ్. దానివల్ల సిద్ధి లేకపోగా పరాగతి కూడా ఉండదు అన్నారు ఆ, భగవద్గీత ప్రమాణం. ఆహాహా. కనుక మనం ఏం చేసినా హర్షం ఋషి వాక్యం ఉందా లేదా. ఉమ్, ఋషులు పక్షపాత రహితులు. వాళ్ళకి ఏం అక్కర్లేదు, పక్షపాతం అవసరం లేదు వాళ్ళకి. అవునండి. వాళ్ళు తరిస్తూ లోకాన్ని తరింపజేయాలనే ఉద్దేశ్యం. ఉమ్, హర్షం మొత్తం ఆరిజం చేసేయాలి జగత్తంతా కూడా వాళ్ళ తాత్పర్యం అది. అవును. కనుక అందరూ తరించాలనే ఉద్దేశంతో చూస్తారు కనుక ఉమ్, ఋషివాక్యం ఎలా ఉంటే అలా చేయాలి మనం. అవును. మన సంప్రదాయం అది. ఉమ్, వచనాత్ ప్రవృత్తి వచనాన్ నివృత్తి అని. ఆ, అయితే ఋషివాక్యం ఉన్నా కొన్ని పాటించుకోలేకపోవటం వల్ల చేరు కొందరు, ఉమ్, పాటించుకోవాలన్నా అవకాశాలు లేకపోవటం వల్ల చేరు కొందరు. ఉమ్. ఏదైనా ఒక ఉపవాసం ఉండటం అనేది సార్వజనీనకం, అందరికీ తెలిసిన విషయం అది. అసలు ఏం చేయాలి? ఉమ్, ఏంటి ఉపవాసం అంటే? కొంత మర్చిపోరు, ఒక కాలక్రమేణా మర్చిపోవడం జరుగుతుంది. అవునండి. విద్వాంసుల సైతం కూడా అవకాశాలు లేక చేయకపోవచ్చు. కానీ ధర్మసింధులో ఈశ్వరుణ్ణి ఉమ్. అష్టయామ పూజలు చేయమన్నారు. యామ పూజ అని. అంటే ఏంటి గురుగారు? యామ పూజ, యామం అంటే 3 గంటలు. ఈ సూర్యోదయం మొదలుకొని ఉమ్, మరునాడు సూర్యోదయం వరకు 24 గంటల్ని 3 గంటలతో విభాగం వస్తే 8 విభాగాలు వస్తాయి. ఆ, 8 యామాలు. ఓకే. యామం అంటే జాము. ఉహుం, యకారానికి జకారానికి తేడా లేదు. ఉమ్, యమున అంటారు, జమున అంటారు. ఆహాహా. అందుచేత యామం అంటే జాము. ఓ, 3 గంటలు ప్రమాణం దానికి. ఉమ్, యామ పూజా విధానం ధర్మసిద్ధులో కనబడుతుంది, నిర్ణయసిద్ధులు కూడాను. ఉమ్, ఔత్తరాహికులు కూడా యామ పూజా విధానం చేస్తారు. ఉహుహు. అంటే ఈ చేయటంలో తాత్పర్యం ఏమిటి, అసలు ఈశ్వరారాధన యొక్క ఉద్దేశం ఏమిటి ఆ, అనంటే, ఈశ్వరుడు ఏ రూపంగా ఉన్నాడు ముందర? లింగ రూపంలో ఉన్నాడు. లింగ రూపంగా మనం ఆరాధన చేస్తున్నాం అవును. కాదు, ఉమ్, కనపడుతున్న జగత్తంతా ఈశ్వరుడే. ఓ, అష్టమూర్తి అని ఈశ్వరుడి పేరు. ఆహాహా. 8 మూర్తులు కలవాడు. ఆ, వేదంలో రుద్రుడు అంటే ఎవరు? అగ్నే. రుద్రో వాజేష యదగ్ని. ఉమ్, రుద్రుడు అంటే ఎవరయ్యా అంటే అగ్నే రుద్రుడయ్యా అని వేదం చెప్తోంది. ఉమ్, అగ్నికి శాంతతనువులు 8, ఉమ్, ఘోరతనువులు 8. ఘోరంగా ఉండే తనువులు 8, 8.
శాంతంగా ఉండే తనువులు ఇవి. హ్మ్, హ్మ్, హ్మ్. అవి వేరు ఇవి వేరు కాదు, అవే ఘోరంగా ఉంటే అన్నీ ఒక్కటే. అదే ఘోరంగా ఉంటే ఘోరాతనం ఉన్నాం. ఆ, ఆ ఘోర పాపకాశని శాంతంగా ఉంటే శాంతతను అన్నాం. హ్మ్, హ్మ్, హ్మ్. ఘోరంగా ఉంటే రుద్రుడని, హ్మ్, శాంతంగా ఉంటే శివుడని. ఆయన్ని స్తోత్రం చేయాలంటే హ్మ్. ముందర కోపం శాంతింపజేయాలి. అవును. బాగా తమో గుణం కనుక, హ్మ్. తమో గుణం నుంచి ఆవిర్భవించిన రూపం అది ఓహో. కనుక ఆ కోపం విపరీతమైనటువంటి కోపంతో ఉంటుందన్నమాట. హ్మ్, కనుక ఆ కోపాన్ని శాంతింపజేయాలి. హ్మ్, చేతనే అభిషేకం చేయటానికి నమ్మకం అని అంటారు. హ్మ్, హ్మ్. నమ్మకం అంటే నమః 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 అని ఎక్కువ వస్తుంది కనుక దాన్ని నమ్మకం ఆ, అన్నారు. ఆ. అసలు రుద్రాధ్యాయం దాని పేరు. హ్మ్, హ్మ్. దాని శతరుద్రీయం అని కూడా దానికి పేరుంది. ఆహా. అంటే ఎంతమంది ఎన్ని శాఖలు ఉన్నా హ్మ్. అందరూ కూడా రుద్రుని ఆరాధన చేయాలంటే దీంతోనే నమ్మకంతోనే. చేయాలి ఒకటి. హ్మ్, దాని తర్వాత శతరుద్రములు హ్మ్, స్వరూపం అంతా కూడా దాంట్లో ఉంది. హ్మ్. అనంతమైన రుద్రుడి యొక్క స్వరూపం కూడా దాంట్లోనే ఉన్నది. వాళ్ళకి సంబంధించిన వివరణ. వివరణ ఆహా. అంతా కూడా రుద్రుడు ఏ ఏ రూపాల్లో ఉంటాడో హ్మ్, హ్మ్, హ్మ్. దాన్ని శాంతపరచడం, ఆ. సమాజానికి ఇబ్బంది లేకుండా హ్మ్, ఉండటం కోసమని ఆ రుద్ర రూపాలని కూడా శాంతింపజేయడం అన్నమాట. హ్మ్. అందులో మొట్టమొదటిలో చెప్పేది ఏమిటి? నమస్తే రుద్రమన్యవభూతోత ఇషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః అని. ఆయన ధనస్సు ఎక్కుపెట్టి ఉంచాడు. బాణం హ్మ్. సిద్ధంగా ఉంది. ఎవరి మీద పడుతుందో ఏం చేస్తాడో తెలియదు. కోపం వచ్చినట్టు క్రుద్ధో హన్యాత్ పితృనపి. కనుక ఆయన మమ్మల్ని బాధించకుండా ఉండాలని కోరుతారు కదా. అంతే. నన్ను మాత్రమే చేయగలను కోరుతారు కోపం వచ్చిన వాడిని. అవును. ముందర కోపానికి నమస్కారముగాక అన్నారు. ఆహా. నమస్తే రుద్ర మంజవే, ఓ రుద్ర నీ కోపానికి నమస్కారముగాక. ఉతోత ఇషవే నమ, దాని వెనకాల ఉన్నటువంటి బాణం. ముందర కోపాన్ని శాంతింపజేయాలి. ఆ బాణానికి నమస్కారం. హ్మ్. బాణాన్ని ఎక్కుపెట్టినటువంటి ధనస్సుకి నమస్కారం. ఆ. నమస్తే అస్తు ధన్వనే. దాన్ని ఎక్కువ పెట్టాలంటే బాహువులు కావాలి కనుక ఆ బాహువులకి నమస్కారం చేసిన తర్వాత తే నమ, తర్వాత నీకు నమస్కారం అని రుద్రుడికి తర్వాత నమస్కారం చేస్తారు. హ్మ్, 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 హ్మ్. ముందర కోపాన్ని కోపాన్ని శాంతింపజేయటం. అంటే తమో రూపమైనటువంటి తమో గుణం కనుక కోపంతో ఉంటాడు రుద్రుడు. హ్మ్. ఆ రుద్రత్వాన్ని శాంతింపజేయాలి. ఈ 8 తనువులు అగ్నికి ఏ ఏ రూపాలు ఉంటాయో వేదాలు వర్ణించినాయి. హ్మ్. అవన్నీ కూడా జగత్ స్వరూపమే. ఆ. అవి మనం గుర్తించలేం కనుక ఈ అవతారంలో మనం చూస్తే రుద్రుని యొక్క అవతారం చూస్తే హ్మ్. అష్టమూర్తి 8 మూర్తులు కలవాడు. దక్షిణామూర్తి స్తవంలో కూడా భూరంభాంశలులోనులోంబరభ నాథో హిమాంశుప్రభా హ్మ్. అని దక్షిణామూర్తి స్తోత్రంలో కూడా శంకర్లు వారు చెప్పారు. హ్మ్. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క పృథివీ అదే మూర్తి రూపం. మూర్తి రూపం. హ్మ్. ఈ 8 మూర్తులు అసలు ఏమిటి? జగత్తును నిర్వహిస్తున్నవి. ఈశావాస్యం జగత్ సర్వం. హ్మ్. జగత్తునంతా నిర్వహిస్తున్నటువంటి స్వరూపం ఇది సత్యం. ఆ. ఇది గ్రహించాలి. అదే ఈశ్వరతత్వం ఉంటే ముందర పృథివీ, పృథ్వీ. ఇది లేనిది నిలకడ లేదుగా. అవును. జీవరాశికి నిలకడ కావాలిగా వాస్తవం. పృథివీ. అవును. దేవతలకు కావాలన్నా భూమి కావాల్సిందే. ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు చేస్తే అగ్రమ ప్రాస్తాకుతి సభ్యక ఆదిత్య ఉపతిష్టదే. కనుక భూమి చాలా అవసరం. హ్మ్. సమస్త ప్రాణికోటికి కూడా భూమి అవసరం. హ్మ్. అంటే భూమి, తర్వాత నీరు. హ్మ్. నీరు లేనిది ప్రాణాలు నిలబడవు. అవును. సమస్త ప్రాణికోటికి కూడా నీళ్లు కావాలి. హ్మ్. ఆపహ, తర్వాత తేజస్సు, హ్మ్. గాలి కావాలి. గాలి, పృథివీ ఆపహ తేజ వాయు, ఆకాశం. హ్మ్. సరే ఆకాశం శబ్దగుణకం ఆకాశం. ఆ. సూర్యుడు, చంద్రుడు హ్మ్. యజమాని. యజమాని అంటే యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి యజమాని. హ్మ్, హ్మ్, హ్మ్. ఆ క్రతువులు ఆహితాగ్ని లోక కళ్యాణార్థం చేస్తూ ఉంటారు. ఆహా. ఈ వేదాధ్యయనం చేసి వేదోదిత కర్మానుష్ఠానం చేయాలి. హ్మ్. ఎవరి కోసం? ఆ. లోకక్షేమం కోసం. లోకంలో ఉపద్రవాలు లేకుండా, అవును.
సస్యశ్యామలం కావడానికి, ప్రజలందరూ సుఖించడానికి ఉమ్, భారతదేశంలో యజ్ఞములు చేయాలి అని వేదం చెప్తోంది. ఆ, కనుక ఆ సంప్రదాయ ప్రకారం యజ్ఞాలు చేస్తారు. ఉమ్, ఆ యజ్ఞాలు చేసే యజమాని ఒక రూపం, ఉమ్. చేసే యజమాని ఆ కూడా రూపంలో కూడా శివుడిది ఒక రూపం. రూపం అలా భావించాలి. చెప్తోంది, లేకపోతే జగత్తుకి ఉపద్రవం కదా మరి. ఆ, కనుక వీటిని శాంతింపచేయాలి. ఉమ్, మరి అది రుద్రుడు కోపం వచ్చిందంటే, ఉమ్, ఇప్పుడు భూమి ఉంది, ఆయన రుద్ర స్వరూపమే. ప్రకంపనలు వస్తే ఎవ్వళ్ళు కూడా ఏం చేయలేరు. అంతే. వస్తుందని సూచించగలరేమో కానీ ఉమ్, వచ్చిన వాటిని మాత్రం నిరోధించలేము. వాస్తవం గురుగారు. మరి దాన్ని ఆ ఉగ్రత్వాన్ని శాంతింపచేయాలి. ఉమ్, అలాగే భూమి ఆపహ, నీరు. సరే, నీరు గురించి మనం చూస్తూనే ఉన్నాం. సునామీ వచ్చి పడింది, జపాన్ అంతా కొట్టుకుపోయింది, ఉమ్, అవునండి. కార్లు కొట్టుకుపోయినాయి. ఉమ్, ఆ నీరు సామాన్యమైనటువంటి విషయం కాదు, అవును. నీరు ప్రాణాలు తీస్తుంది. ఉమ్, కనుక ఆ ఉగ్ర స్వరూపం శాంతింపచేయాలి, ఉమ్, నీటి యొక్క ఉపద్రవాన్ని శాంతింపచేయాలి. గాలి, ఉమ్, సరే, ప్రచండ గాలులు ఉప్పెన్లు వస్తున్నాయి, అవును, అవును. ఎవళ్ళు ఆపేయలేరు దాన్ని. ఆపలేరు. ప్రకృతి విలయ తాండవం చేస్తుంది అంతే. అంతే, అంతే. తాండవం ఉమ్, విలయ శివ తాండవం, తాండవం. ఉమ్, శివుడి తాండవం. ఇలాగా సూర్యుడు, ఉమ్, సరే, ఆకాశం వికృత శబ్దాలు వచ్చి ఆ, భయంకరమైనటువంటి యొక్క ఉత్పాతాలు కలిగిస్తుంది అన్నమాట. దాన్ని శాంతింపజేయాలి. అలా సూర్యుడు ఉమ్, అతి నీలలోహిత కిరణం ఆ, భూమి మీద సాక్షాత్తు పడ్డదంటే చాలా ప్రమాదం అది. సూర్యగోళంలో బిలాలు ఏర్పడతాయి, ఉమ్, కృష్ణ బిలాలు. అవి ఏర్పడితే చాలా ఉపద్రవాలు ఉన్నాయి లోకానికి. ఆ, సూర్యుని యొక్క ఉగ్రత అదనమాట. ఆ, అందుచేత వాటిని శాంతింపజేయాలి. అది రుద్ర రూపం. చంద్రుడు ఓటది ప్రాదుర్భావ శక్తి. ఓటతులు బాగా మొలవాలంటే చంద్రకిరణాలు ప్రసరించాలి. అవును. మరి సంబంధం ఉంది, ఉమ్, అన్నిటితో కూడా భూమికి సంబంధం ఉంది. మరి ఆ చంద్రుని ఔషధి శక్తి ఉండాలి అంటే చంద్రుడిని ఆయన ఉగ్రత శాంతింపజేయాలి, యజమాని. అవును. ఈ 8 కూడా రుద్రమూర్తులు కనుక, ఉమ్, ఓ రుద్ర, నీ రుద్ర రూపాన్ని శాంతింపజేయి. ఉమ్, శివంబభూవ, నీ ధనస్సు శివం, ఆ, పవిత్రం. చివరికి అమ్ముల పొది కూడా శివం అవ్వాలి. శివం అంటే మంగళం, ఉమ్, ఉమ్, శాంతించాలి. ఓకే. అమ్ముల పొది కూడా అన్నట్టు బాణాలు పెడతాడు కదా. అవును, అవును. ఈ రుద్రులు భూమి యందు అన్నరూపంగా ఆ, వేధిస్తారు. అన్నరూపంగా, అన్నమే అద్యతే అత్యచ భూతాన్ని ఉమ్, తస్మాదన్నం తదుచ్యతే. ప్రాణుల చేత తినపడేది కనుక అన్నం, మనం తింటున్నాం అన్నాన్ని. అవును. అదే ఎక్కువ తింటే, శాస్త్ర విధానం పాటించకుండా తింటే అది మన తింటుంది. ఆ, అత్యచ భూతాన్ని, ప్రాణులను కూడా తింటుంది. తింటుంది. కనుక ఆ రుద్రుని యొక్క రూపం ఆ విధంగా ఉంటుంది, ఆహాహా. అన్న రూపంగా ఉంటుంది భూమి యందు. ఆ, అంతరిక్షమందు వాయు రూపంగా ఉంటుంది. ఉమ్, సప్తవ ఏకోన పంచాశత మరుత్తులు, గణాలు 7 గణాలనే మొత్తం. ఉమ్, మనకు తెలిసినవి 7. 7. సైన్స్కి అందేవి కూడా 7 అందుతున్నాయి. ఉమ్, కానీ 48 గణాలు 48. వాయుగణాలు. ఓహో. అంతరిక్షంలో కూడా అంతరిక్షం అంతా కూడా వాయు స్వరూపమే. ఉమ్, ఉమ్, కనుక వాయువు అంతరిక్షం, ఇవన్నీ కూడా శాంతింపచేయాలి. ఉమ్, ఒక్కొక్క వాయువులు వచ్చినాయంటే విపరీతమైన విపరీతమైన గాలులు. గాలులు వస్తాయి, పురుగులు ఉమ్, గాలిపాటుకు వచ్చేస్తాయి, ఓ, అప్పటికప్పుడు పుట్టుకొచ్చేస్తాయి, ఆహాహా. క్రిములు ఏర్పడతాయి. చిన్న క్రిములు. ఆ, ఈ వాయువులు 7 రకాల వాయువుల్లో ఏవేవి ఎలా ఉంటాయి? విద్యున్మాసు ధూపయ స్వాపయో గృహమేధా చేతే. ఆ వాయువులన్నీ వర్ణించింది వేదం. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి, ఏవేవి ఉపద్రవాన్ని కలిగిస్తాయి, అన్నీ కూడా వేదం వర్ణించింది. ఉమ్, వాటిని శాంతింపజేయటం, ఉమ్, వాయువుని. ఇంకో మార్గం లేదు. అంతే. వాటిని ప్రకృతి ఉపద్రవం వస్తే వహించాల్సిందే కానీ ఉమ్, దాన్ని శాంతింపజేసే శక్తి ఇప్పటి వరకు ఏర్పడలేదు, ఏర్పడకున్నాను. ఆ,
ప్రకృతి ఉపద్రవాన్ని శాంతింపజేసే శక్తి దీనికి లేదు. రాకుండా చేసే ఉపాయాలు చూసుకోవచ్చు. ముందుగానే మార్గాలు ఉన్నాయి కానీ వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు. ఏం చేయలేదు. వచ్చిన తర్వాత శాంతింపజేసే శక్తి వేదానికి ఉంది. అవునా? ఇప్పుడు వాటి ద్వారా చెప్పిందే ఈ 8 మూర్తుల్ని శాంతింపజేయటమే శివరాత్రి యొక్క ఉద్దేశం. నామ పూజలు. ఓకే ఓకే. ఈశ్వరుడికి 8 నామాలు ఉన్నాయి. 8 నామాలతో పూజ చేస్తూ ఉంటారు. భవాజ దేవాజ నమః, సర్వాజ దేవాజ నమః, ఈశానాజ దేవాజ నమః, పశుపతయే దేవాజ నమః, రుద్రాజ దేవాజ నమః, ఉగ్రాజ దేవాజ నమః, భీమాజ దేవాజ నమః, మహతే దేవాజ నమః. దీంతోనే తర్పణ చేస్తారు. ఈశ్వర పూజా విధానంలో వస్తుంది అది. ఈ 8 మూర్తులకి 8 నామాలు. మూర్తికి ఆ నామానికి సంబంధం ఉంది. భవ అంటే పృథివీమూర్తి. పృథివీ అందేగా, పుట్టుక చావు అన్నీ కూడా పృథివీ అందేగా. భవ అంటే పుట్టుక, భవ అంటే సంసారం, భవబంధాలు అంటూ ఉంటారు. భవ. దాన్ని శాంతింపజేసేవాడే ఈశ్వరుడు. భవాజ దేవాజ నమః, పృథివీమూర్తి భవ. శర్వాజ దేవాజ నమః, రెండోది శర్వ. శ్రూహింసాయాం, హింసించేవాడు శర్వుడు. నీరు ఎక్కువైందా ప్రాణాలు పోతాయి, నీరు లేదా ప్రాణాలు పోతాయి. నీరు లేకపోయినా ప్రాణాలు పోతాయి. హింసించడమే. నీరు ఎక్కువైనా ప్రాణాలు పోవటమే. హింసించేటువంటి యొక్క స్వరూపం కనుక జలాన్ని జలానికి అధిష్టానం శర్వ. ఇలా ప్రతి నామానికి కూడా అనుసంధానం ఉంది. భయంకరమైనటువంటి శబ్దాలు అవి లేకుండా ఉన్నాయికనే సరిపోతుంది. చండీ సప్తశతిలో రాక్షసులు బాగా విజృంభించినప్పుడు వికృత శబ్దాలు వినపడేవిట. దానికి తలడిల్లిపోయి ప్రాణాలు విడిచిపెట్టి ప్రాణులు చచ్చిపోయేవాడు చాలామంది. అందుచేత ఆ శబ్దాలు శాంతింపజేయాలంటే రాక్షసుల్ని దున్మార్చాలి. అందుకు అమ్మవారు ఏర్పడింది, అవతరించింది అని చండీ సప్తశతిలో చెప్తారు. అది ఈ ప్రకృతిలో ఈ ఉపద్రవాన్ని శాంతింపజేయటానికి ఋషులు అనేకమైన ప్రక్రియల్ని కనుగొన్నారు వేదముల ద్వారా. కనుక ఈ రకమైనటువంటి, అలాగే సూర్యుని గోళంలో బిలాలు ఏర్పడితే లోకానికి ఉపద్రవం కనుక కృష్ణ బిలాలు వస్తే ఉపద్రవాలు ఉన్నాయి. ఈ అరిష్టాలు తొలగించడం కోసమని సూర్యారాధన. ఆ రుద్రరూపుడైనటువంటి ఆ సూర్యుడు శాంతించాలి అని ఒక్కొక్క యామానికి ఒక్కొక్క మూర్తి. 8 యామాలకి ప్రథమ యామం పృథివీ. పృథివీమూర్తి భవ. భవ అనే పేరుతో పూజ చేయటం. రెండో యామం జలం. జలమూర్తి. జలమూర్తిని శర్వ అనేటువంటి దాంతో పూజ చేయటం. శర్వాణి. మరి అమ్మవారు కూడా శక్తి కూడా ఉంది కదా, మరి దాంట్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని కూడా శాంతింపజేయాలి. ఉగ్రమైన శక్తి ఉంది, దాన్ని శాంతింపజేయాలి. ఈ శివపార్వతులు రెండు కూడా శబ్దార్థంలాగా విడరాని సంబంధం రెండింటికి కూడా. జగద పితరవు వందే. తల్లిదండ్రులు అంటే ఏ రకంగానూ తల్లిదండ్రులు ఎలాగైతే వాళ్ళు సంతానాన్ని పోషిస్తారో అలాగే శివపార్వతులు 8 మూర్తులతో ఉండి వీళ్ళని జగత్తునంతా కూడా రక్షణ చేస్తారు. అందుచేత శివుని యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని కూడా శాంతపరచాలి. రుద్రం నుంచి శివ. రోదయతీతి రుద్ర. ప్రాణుల్ని తెల్లడింపచేసేటువంటి రూపం రుద్ర రూపం. శివ అంటే శాంతపరిచే రూపం శివ. ఆ రుద్ర రూపాన్ని శాంతపరచడమే శివరాత్రి యొక్క ఉద్దేశం. ఇలా యామ పూజలు ఈ సూర్యోదయం మొదలుకొని మన్నాడు సూర్యోదయం వరకు ప్రతి యామానికి ఒక్కొక్క మూర్తిని భావన చేసి దాని శ్లోక విధానం, పూజా విధానం కూడా ఉంది. ఇవి చేయమని ధర్మసింధులో కనబడుతుంది. అక్కడ 4 మూర్తులు కనబడుతున్నాయి. ఇక్కడ మొత్తం 8 మూర్తుల్ని ఆరాధన చేయమనే. ఇది మరుగుపడిపోయింది. అవును. ఇప్పుడు మీరు ఒక 2 మూర్తుల ఆరాధన గురించి చెప్పారు. ఇంకొక 6 మూర్తుల వివరణ ఆరాధన గురించి కూడా వివరించండి గురుగారు. జలం శర్వ.
జలమూర్తికి రెండో యామం శర్మ. మూడో మూర్తి ఉమ్, పృథివీ ఆపహ తేజ, తేజోమూర్తి. ఉమ్, తేజోమూర్తికి భవాయ దేవాయ మహేశ్వరాయ ఈశాన, ఈశాన అని. ఉమ్, ఈశానమూర్తి ఈశావాస్యం జగత్ సర్వం ఈశాన, జగత్తంతా ఈశనశీలం. ఉమ్, ఈశనశీలం జగత్తు. వీళ్ళు వాళ్ళని కాదు, సమస్త ప్రాణికోటి కూడా ఈశనశీలం మీద ఉంది. ఆ, ఆ తేజో రూపంగా ఉంటుంది. ఉమ్, అది అగ్ని కావచ్చు, ఉమ్, ఇంకా ఇంకా అనేక రకాలు ఉన్నాయిగా. భూమి నుంచి వచ్చేటువంటివి కూడా అగ్నిరూపంగా వస్తే దహించేస్తుంది ఏకంగా. అవును అవును. మన మధ్య ఈ కోనసీమ అంతా కూడా గ్యాస్ ఆ, ఆ, అది విజృంభించగా చాలా మాత్రం చుట్టూ గిట్లు అవును. అంటే ప్రాణికోటి అగ్ని ప్రమాదాలు, విద్యుత్, ఈ బాంబుకి సంబంధించి ఇవన్నీ దీనికి సంబంధించి అనుకోవచ్చు. తేజస్సు. ఆహా. ఇటువంటి ఉపద్రవాలు లేకుండా ఉమ్, ఆ మూడవ యామంలో మూడో యామం ఉమ్, తేజోమూర్తిని ఈశాన అనేటువంటి పేరుతో ఆరాధన చేయటం. ఉమ్, తర్వాత నాలుగో మూర్తి అప్పటికి సాయంకాలం 3 నుంచి 4 వరకు, అది 4వ యామం. ఆ, 3 గంటలు కదా మరి. అది ఆకాశమూర్తి. వాయుమూర్తి, ఉమ్, వాయువుకి పశుపతి. ఉమ్, పశువులన్నీ కూడా వాయుదేవతాకం, వాయువు ద్వారానే ఉత్పన్నమైనవి పశువులు. పశువు. వాయు శక్తితోనే వస్తాయి ఇవి. ఉమ్, 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 అంతరిక్ష దేవతలు పశువులన్నీ కలిసిపోయి వేదం చెప్తుంది. ఆ, దాన్ని విసురుతుంటే విసురుతారు, ఆ, విసురుతూ తిరుగుతుంటాయి అనమాట. ఆహాహా. పంటలతో వాటితో తూలుతారు అనమాట. ఆ, వాయువస్థ వేదం చెప్తుంది. ఉమ్, ఉమ్, అన్నీ కూడా లోకంలో జరుగుతున్న విషయాలే అవునండి. వేదం చెప్తున్నా కూడా. ఉమ్, కానీ వేదం చెప్పేది పవిత్రమైనటువంటి రూపంలో, క్రియారూపంలో చెప్తుంది. ఉమ్, జనసామాన్యంగా నడిచిపోతూ ఉంటాయి. అంతే. కనుక వాయువు 4వ ఉమ్, యామం, దానికి పశుపతి. వాయువులకి పశువులకి ఉంది కనుక ఉమ్, పరమేశ్వరుడు పశువునాం పతి పశుపతి. పశువులంటే కేవలం జంతువులే కాదు, ఆ, పశ్యంతీతి పశవ, కళ్ళతో మాత్రమే చూడగలిగినవి పశువులు. పశ్యంతి జ్ఞానచక్షుష, జ్ఞానచక్షుస్సుతో చూసిన వాళ్ళని పశువులు అనరు. పశుపాశ విమోచని, ఉమ్, ఈ ప్రాకృతికమైనటువంటి యొక్క రూపాలు మాత్రమే చూడగలిగినటువంటి, అంటే అవిద్య ఏర్పడుతుంది, అహంకారం, యథార్థం తెలియదు. ఉమ్, ఇదంతా కూడా శాంతింపజేయాలంటే పశుపాశాన్ని తొలగించాలి. ఉమ్, ఆ పశుపతి కనుక పశుపాశాలను తొలగింపజేస్తాడు ఆ మూర్తి ద్వారా. వాయుమూర్తిని ఆరాధన చేస్తే ఆ, అవి కాకుండా కృమికీటకాలు వాయువుల ద్వారా ఏర్పడితే కనుక అవి కూడా శాంతిస్తాయి. ఉమ్, 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 దాని తర్వాత ఇంకా చాలా విషయాలు ఇందులో వస్తాయి. ప్రజలకి ఉమ్, ప్రాణికోటిని తలడింపజేసే విషయాలు వాయువు ద్వారా చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా శాంతింపజేస్తుంది అనమాట. ఇప్పుడు ఆ మధ్యకాలంలో కరోనా వచ్చింది కదండి. అంటే ఈ స్వామి ఆగ్రహంతో ఉండటం వల్ల ఇలాంటి గాలి ద్వారా వచ్చే వైరస్లు ఇలాంటివి వచ్చినాయి అనుకోవచ్చు అంటారా? అర్థమైంది. ఎందుకంటే ఆ ప్రకృతి స్వరూపమేగా, ఉమ్, జగత్తంతా కూడా ఈశ్వర స్వరూపమే. అవును. అది ఉగ్రత చెందినప్పుడు ఇటువంటి ఉపద్రవాలు వస్తూ ఉంటాయి. దాన్ని శాంతింపజేయాలి. ఉమ్, ఉమ్, ఔషధులతో శాంతింపజేయచ్చు. ఉమ్, ఇది చేసినా మరి చూడాలంటే తిరుపతి దేవస్థానం వారు వేద పారాయణ చేయించడం, ఉమ్, ఎన్నెన్నో ఆ కరోనా సంబంధించినటువంటి మంత్రాలు యోగ వాసిష్ట మాటలో చూసి ఆ జపాలు చేయించడం ఉమ్, చేశారు కనుక లోకం అంతా చాలా మాత్రం శాంతించింది. అవునండి. అది కేవలం వైద్య విషయమే కాకుండా ఇదేం మూఢనమ్మకం కాదు, యథార్థం. అది ఉమ్, ఏ ప్రకృతి ఉపద్రవం వస్తుందని చెప్పేసి ఉంటుందో వేదం, ఆ, దాన్ని శాంతింపజేసే విధానం కూడా ఉమ్, దాంట్లో చెప్పారు. చెప్పారు. అదే పరమేశ్వర ఆరాధన అంటారు. ఆ, అది పరమేశ్వర ఆరాధన పెట్టుకోవడం అనేది ఒక మూఢనమ్మకం అని దానికి పేరు పెట్టారు. ఉమ్, కానీ న్యాయంగా మూఢనమ్మకం కాదు, అది ఉమ్, యథార్థమైనది. యథార్థం. చేయవలసిన విధానం చేయాలి. ఆ, ఏదైనా
ఔషధ చికిత్స కూడా ఉమ్, చేయవలసిన విధానంలో చేస్తేనే ఫలిస్తుంది. అంతే అండి. ఇష్టం వచ్చినట్టు చేస్తే ఫలించదు. అవును. అలాగా ఈ వాయువులు ఉమ్, ఇవన్నీ అది కూడా కరోనా కూడా వాయువు సంబంధంగానే వచ్చింది. ఉమ్, దానికి ఆరాధన చేయాలి. ఆ, అటువంటి వాయు సంబంధమైనటువంటి విషయాలన్నీ ఉమ్, శాంతించాలంటే ఆ యామంలో వాయువుని పూజించాలి. పశుపతి. పశుపతి. ఐదవది ఆకాశమూర్తి ఉమ్, భీమ. పశుపతయే దేవ రుద్రుడు. ఆహాహా. రోదయతీతి రుద్ర. ఇంత విపరీతమైనటువంటి శబ్దాలు, ఉమ్, పిడుగులు గిడుగులు వస్తున్నాయి. అవును అవును. అన్నీ ఆమె తట్టుకోలేరు. ఉమ్, పిడుగులు శబ్దం వినపడితే భయపడిపోతారు. భయపడతారు. అది ఇంకా పడితే ఇంకా చెప్పనేకర్లేదు. అవును. ఉగ్రరూపం అది, అంతరిక్షం నుంచి వస్తాయి. ఆ, ఇవే కాకుండా వికృత శబ్దాలు కూడా మనం వింటలేదుకన్నా సరిపోతుంది. ప్రకృతి చక్కగా నడుస్తుంది. ఉమ్, అంతరిక్షంలో చాలా చాలా విషయాలు ఉన్నాయి. ఎటువంటి ఉపద్రవాలు ఆకాశం నుంచి వస్తాయో వేదం వర్ణించింది. ఉమ్, అవి ఇప్పుడు లేవు. ఆహాహా. శాంతంగా ఉంది. అవి విజృంభించే పరిస్థితులు వస్తాయి. ఉమ్, వాటిని శాంతింపజేసేటువంటి యొక్క శక్తి దానికి. ఆకాశమూర్తి ఆకాశమూర్తిని రుద్రాజ దేవాజ నమః. రుద్రుడు అనేటువంటి పేరుతో ఆకాశమూర్తిని ఆరాధన చేయమన్నారు. తర్వాత సూర్యమూర్తి. ఎన్నో యామం? ఉమ్, ఇప్పుడు 5 యామాలని ఆరవ. ఆకాశమూర్తి వరకు. ఉమ్, 6వ యామం సూర్యమూర్తి. మూర్తి. ఈ 6వ యామం వచ్చినప్పుడు లింగోద్భవ కాలం. ఓ, సూర్యమూర్తి ఈ రుద్రమూర్తికి ఉమ్, అభిన్నం. అసౌయస్తామ్రో ఆ రుణభుత బభ్రుస్సు మంగళ. ఆదిత్యాత్మకుడు శ్రీరుద్రుడు. ఉహుం, ఆదిత్యాత్మకుడే శ్రీరుద్రుడు. ఆ, మనం ప్రత్యక్షంగా కనపడుతున్న దైవం ఉంది. మరి సూర్యుడు కనుక లేకపోతే జగత్తు లేదు. సూర్యుడు కనపడకపోతే భోజనం చేయకూడదుట. ఆ, ఆ నియమాలను పూర్వం ఇప్పటికి కూడా ఉన్నారు. ప్రాచీన సంప్రదాయంలో స్త్రీలు కొందరు ఉహుం, సూర్యుడు కనపడితే భోజనం చేయరు. ఆ, కనపడకపోతే ఓకే ఓకే. ఇంకా వారం రోజులైనా అలాగే ఉండిపోతారు. ఆ, భోజనం చేయరు. సూర్యునికి మనకి సంబంధం ఉంది. ఉమ్, సూర్య ఆత్మ జగతస్తస్య. ఉమ్, జగత్తులో ఉన్న కేవలం హిందువులే కాదు, ఉమ్, అందరిలో ఉన్న తత్వం, ఆత్మతత్వం ఉందే సూర్య ఆత్మ. ఉమ్, వాళ్ళ మతములు, సంప్రదాయాలు, వర్ణాలు వేరే వచ్చే విషయం వేరు. అవును. అది ఉపాధికి సంబంధించిన విషయం. ఉమ్, లోపల ఉన్న తత్వం మాత్రం సూర్య తత్వమే. ఓ, సూర్య ఆత్మ ఇది గ్రహించాలి. ఉమ్, ఉమ్, వేదం చెప్తోంది అది. జగత తస్థుషస్య. ఆ, జగత్ అంటే జగమాత్మకమైన ప్రాణికోటి, ఉమ్, తిరుగాడేటువంటివి దేవతిరియంగ్ మనుష్యాదులు. తస్థుష అంటే స్థావరాత్మకమైనవి. తరులత గుల్మాదులు ఉమ్, ఇవి స్థావరంగా ఉంటాయి. ప్రదేశాలు అనుకోవచ్చా అండి? చెట్లు, ఆహా, లతలు, పర్వతాలు, నదులు ఆహా. కూడాను ప్రవహిస్తూ ఉంటాయి అవి. ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాణికోటికి ఉపకరించేటువంటి సాధనాలు అవి. ఉమ్, ఉమ్, వాటిలో కూడా ఒక చైతన్యం ఉంది. చెట్లలో చైతన్యం ఉంది ఉమ్, కనుక తస్థుషస్య. ఈ స్థావరాత్మకమైన ప్రాణికోటికి కూడా ఆత్మ సూర్యుడే. సూర్యుడే ఉమ్, లోపల ఆత్మ అనబడేటువంటిది విషయం సూర్యుడే. ఆ, ఆ సూర్యుడు శాంతించాలి. సూర్యుని యొక్క అనుగ్రహం కలగాలి. ఉమ్, ఆయన ఏ రూపంలో ఉంటాడు? ఉగ్రాదేవ భీమ. ఉగ్రాయ దేవాయ నమ. రుద్రాయ దేవాయ నమ. ఉగ్రాయ దేవాయ నమ. ఉగ్రుడు. ఉగ్రుడు. ఆ సూర్యరూపమైనటువంటి రుద్రుడిని ఉమ్, ఉగ్రమూర్తిగా ధ్యానం చేసి శాంతపరచడం. ఇది అర్ధరాత్రి సమయం, లింగోద్భవ కాలానికి ఈ పూజ వస్తుంది. ఆ సమయంలోనే అందరి ప్రాణికోటి కూడా ఉమ్, ప్రతిమాపుడు చూసినా చేయకపోయినా ఆ సమయంలో పూజ మాత్రం చేస్తారు లింగోద్భవ కాలానికి, అవును గురు. నిషేధ కాలంలో. ఉమ్, తర్వాత చంద్రుడిని ఆరాధన చేయాలి. ఉమ్, ఓడది ప్రాదుర్భావం బాగా బత్తాకాయలలో ఉంటాయి, ఉమ్, నీరుండదు.
పైకి మాత్రం బాగా కనిపిస్తాయి, నీరు ఉండదు, రసం ఉండదు. అవును. అంటే ఓషధి ప్రాదుర్భావ శక్తి దాంట్లో లేదు. ఆ, ఇలా ఓషధులను ఉంటే శక్తి ఉండదు. ఉండదు. బియ్యం కానీ ఏదైనా ఓషధులు అంటే మనకు ఉపకరించేటువంటివన్నీ కూడా, ఉమ్, ప్రాణికోటికి ఉపకరించేవన్నీ ఆ, జంతుజాలానికి ఉపయోగించే గడ్డి, ఉమ్, దాంట్లో కూడా జీవశక్తి ఉంది. ఉంది. ఇవి తీసుకుంటాయి. అవి ట్రాక్టర్లతో మిషన్లతో దున్నిస్తున్నారు, అవును. అవి తింటలేదు. ఆ, ఈ కోత కోసినటువంటి గడ్డి తిన్నట్టుగా అవి తినవు, ఆ, దాంట్లో జీవశక్తి పోతుందన్నమాట. ఓ, ఇలాగా యవసం సనో యవసమిచ్చతు. యవసం అంటే ఆహారం, ఉమ్, అది పర్జన్యుడు అనుగ్రహంతో వస్తుంది. అది ఉమ్, 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 వాటిని ప్రతి ప్రాణి కూడా కోరుతాడు, ఉమ్, కానీ దైవంగా మన కోరట్లా, తిరిగిట్లా. అవును. ఋషులు కనుక విగ్రహించి ఉమ్, వాటన్నిటిని కూడా పూజా విధానంలో పెట్టారు. కనుక ఓటది ప్రాదుర్భావ శక్తి చంద్రుడికి ఉంది కనుక ఉమ్, ఆ చంద్రరూపమైనటువంటి చంద్రుడు ఏమిటి, గోళమే కదా, ఆ, అక్కడ ఉన్నది ఏమిటి అంటారు, భూమి గోళమే. కానీ దైవంగా మనం భావించట్లా. దైవం ఉంటే మనని రక్షించేది అదే, కాపాడేది అది, ఉమ్, ఉపద్రవాలు వస్తే బాధ పెట్టేది అదే. ఉమ్, ఈ విషయం ఉమ్, దైవంగా మనం గుర్తించాలి. ఆ, ఇంత మాత్రం చేత మూఢనమ్మకం కాదు, అదే యథార్థం అది. ఉమ్, అలాగే సోమమూర్తి 7వ మూర్తి, యజమానమూర్తి. ఉమ్, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి ఉమ్, మహానుభావులు ఉన్నారు, ఉమ్, వాళ్ళని అది రూపం, రుద్రరూపం అది. ఉమ్, ఆ యజమానమూర్తిని చివరి యామంలో పూజ చేయటం. ఆ, అలాగా సూర్యోదయం వరకు కూడా మొత్తం శివరాత్రి 8 యామాల్లో ఆరాధన చేయటమే. అయితే ఇటీవల చాలా చోట్ల ఈ విషయం తెలిసిన తర్వాత దాని యొక్క ఆవశ్యకతను గుర్తించి ఉమ్, మహాశివరాత్రి రోజున అనేక సార్లు, సుమారుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అలాగా లోకక్షేమార్థం ఉమ్, అందరూ సుఖంగా ఉండాలి, ఉండాలి. లోకం క్షేమంగా ఉండాలి. అవునండి. తప్పు పని చేయట్లేదుగా, మంచి పని చేస్తున్నాం. చేసేటువంటిది శివరాత్రి రోజున ఉమ్, ఈ రకమైనటువంటి ఆరాధన కనుక చేసినట్లయితే ఈ ప్రకృతి అంతా కూడా ప్రశాంతంగా మొత్తం అంతా ఉంటుంది. ఇదేగా. ఉమ్, ఈ నీరు, గాలి, అవును. వెలుతురు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, యజమాని, ఉమ్, మొత్తం జగత్తంతా నిర్వహించేవి ఇవే. ఆ, ఇదే ఈశ్వర స్వరూపం. ఉమ్, దాన్ని ఈశ్వరుడుగా మనం గ్రహించట్ల. గ్రహించట్లేదు. గ్రహిస్తే ఒక పవిత్ర భావం వాటి ఎందు ఉంటుంది. అవును. దాని తర్వాత వాటిని జాగ్రత్తగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్వామి మళ్ళీ లింగ రూపంలో కూడా మీరు అన్నట్లు మీరు చెప్పిన ఆ అగ్నితత్వం ఈ రూపాల్లో కూడా ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్కలాగా పంచభూత లింగాలుగా కూడా పంచభూత లింగాలు ఆవిర్భవించారు. ఉన్నాయి. ఉమ్, ఇక్కడ పంచభూత లింగాల్లో ఆ, పృథివీ, ఉమ్, కంచి, ఉమ్, అక్కడ అభిషేకం నీళ్లతో పోయారు, ఆ, చదువుతారు అన్నమాట. అక్కడ ఊరికే ప్రోక్షణ ప్రోక్షణ చేస్తారు. ఎందుకనండి? పృథివీలింగం అది ఆహాహాహాహా. కనుక పృథివీ. ఆపోలింగం జంబుకేశ్వరం. ఉహుహు. మనకంటే కూడా పాశ్చాత్యులు దాని మీద ఎక్కువ విమర్శ చేస్తున్నారు, జంబుకేశ్వరం. మొత్తం పంచభూత లింగాల మీద. ఆ, ఆ. పంచభూతాలకి వీటికి సంబంధం ఏమిటని ఏంటి అని? చాలా పరిశోధనలు చేస్తున్నారు. ఆ, పృథివీ తేజోలింగం అరుణాచలం, అద్భుతమైన లింగం అది అరుణాచలం. వాయులింగం కాళహస్తి. లోపల గాలికి ఇప్పటికే మన ప్రత్యక్షం కనిపిస్తుంది, లోపల గాలి ప్రసరించదు, అవును. దీపం మాత్రం కలలాడుతుంటుంది. అవునండి, అవును. కనుక వాయు. ఉమ్, ఆకాశలింగం చిదంబరం, ఉమ్. అది కేవలం ఆకాశ రూపంగానే ఉంటుంది. అదృష్టవంతులకి శూన్యంగా. శూన్యంగా ఉంటుంది, ఆకాశం గగనం శూన్యం. ఉమ్, కానీ అక్కడ జాగ్రత్తగా కనుక చూస్తే దళం నటరాజస్వామి కొంచెం లేరగా కనిపిస్తుంది అంటూ. అవునా? అంటే అది అందరికీ కాదు. కాదు, అది ఏకాగ్రతతో చూడాలి, దర్శించాలి. ఉంది ఇక్కడ. ఉమ్, అది దర్శించినాకనే పక్కన నటరాజస్వామిని దర్శిస్తాం. ఆ, అని ఆకాశలింగం. ఇలాగా పంచభూత లింగాలు అని కూడా ఉన్నాయి. ఉమ్, మరి ఇవే కాకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు. జ్యోతిర్లింగాలు.
12 జ్యోతిర్లింగాలు ప్రత్యక్షంగా మనకు కనిపిస్తున్నాయి. వీటిల్లో ఏ శక్తి లేకపోతే ఎందుకు పెడతారు జనం? అవును, ఇప్పుడు కాదుగా, కొత్త కాదుగా, అంతే. పారంపర్యంగా అనాదిగా వస్తున్న విషయం. అవును గురుగారు. వస్తుందా లేదా అని నిదర్శనం మన పెద్దవాళ్ళు చూసాం, ఆ పెద్దవాళ్ళు చూశారు. పారంపర్యం అంటే అదే. అవును. మన వాళ్ళు ముత్తాత గారు ఇప్పుడు ఉన్నాడా? లేడు కనుక మనం లేడు అంటామా? ఆయన లేకపోతే వీడు ఎక్కడున్నాడు? అంతే కదా. అదే వ్యక్తి. అవును. కనుక జనం పారంపర్యం అనేటువంటి దాన్ని మనం గుర్తించాలి. పెద్దల దగ్గర నుంచి వస్తున్నటువంటి యొక్క విషయం ఏదైతే ఉందో దాంట్లో సత్యం ఉంది. ఇక్కడ కొన్ని మరుగుపడిపోయి ఉంటాయి, వాటిని మళ్ళీ ఉద్ధరించటం, మంచి మార్గంలో సద్వినియోగం చేసుకోవటం, ఇది శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయం. యామ పూజా విధానం. ఇవన్నీ శక్తి లేకపోవటం వల్ల, అవకాశం లేకపోవటం వల్ల వాళ్ళకి చేసుకోవాలంటే చేసేవాళ్ళు, చేయించేవాళ్ళు కావాలి. అవును. చేసేవాళ్ళు కావాలి. అది దొరకపోవటం వల్ల భక్తుడిని ఎంత చేసినా భక్తి ప్రధానం. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. భక్తి లేకపోతే ఇవన్నీ వృధా. కానీ ఇప్పుడు భక్తి కన్నా కోరికల కోసం ఎక్కువగా ఆచరిస్తున్నాం కదా గురుగారు. మరి శాస్త్రం ఏం చెప్పింది? తప్పంటారా ఏంటి? తప్పు అనకూడదు. ఎందుకంటే చతుర్విధ భజంతే మాం సుకృతిరోర్జన అని ఆర్త జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ. ఆర్తులు, వాడి సంసారం ఉండే పరిస్థితి అంతా తెలియదు, ఆర్తితో స్తుతిస్తారు. వాడు పాండురంగ భక్తులందరూ ఆర్తులు. వాళ్ళు అర్థత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మిగతి. ద్రౌపది ఆర్తితో స్తుతించింది, ప్రహ్లాదుడు, వీళ్ళందరూ ఆర్త భక్తులు. జిజ్ఞాసు, భగవంతుడు ఎలా ఉంటారో తెలుసుకోవాలి, ఆయన తత్వం ఏంటో తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఉంటారు కొందరు. అర్ధార్థి, ప్రయోజనాన్ని అపేక్షించి ఆరాధన చేస్తారు భగవంతుణ్ణి. ఈ జనాభా ఎక్కువ. అవునండి. వీళ్ళని వదిలిపెట్టాడు ఆయన భగవంతుడు, వీళ్ళని జాగ్రత్తగా చూసుకుంటాడు. కోరికలకు మొక్కుబళ్ళు గిక్కుబళ్ళు ఉంటాయి, తప్పనకూడదు. వాళ్ళకు ఉంది కనుకే వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. జ్ఞానికి ఇవేం పట్టవు, భగవంతుని ఆరాధన చేయటమే. వాళ్ళే భక్తులు కాదు, వీళ్ళందరూ కూడా భక్తులే. చతుర్విధ భజంతేమో ఉంది కనుక. అయితే భగవంతుడిని ప్రయోజనంతో ఆరాధన చేయకూడదు, న్యాయం కాదు. అంత సంస్కారం అబ్బాలిగా అందరికీ అంత రాదండి. మరి రాని వాళ్ళకి వాళ్ళని కాదనకూడదు మనం. వాళ్ళు పూజ చేస్తున్నారు, కోరికతోనే చేస్తున్నారు, సత్యమతం చేస్తున్నారు, ఇది చేస్తున్నాడు. సత్యస్వరూపం గ్రహించాడా? వాడేం గ్రహించరా. కానీ చేయకపోతే నష్టం అనే విషయం గ్రహించాడు, చేస్తున్నాడు, దానికి ఒప్పుకోవాలి. అది కూడా భక్తి కిందకే వస్తుందా? అంటే చేయకపోతే ఏదో దోషము అనుకుని చేసే వాళ్ళది కూడా ఇది ఆర్తో జిజ్ఞాస, ఆ కోవకు వస్తారు. అది అర్థార్థి అనే కోవకు వస్తారు అన్నమాట. వాళ్ళని నిందించలేదు, తీసేయలేదుగా. వాళ్ళని జాగ్రత్తగా చూసుకున్న భగవంతుడు, పైగా భగవంతుడు వాడు చాలా జాగ్రత్త చూస్తాడు. ఈ జనమే ఎక్కువ, కోరికతో వెళ్ళే జనమే ఎక్కువ అని అంత మాత్రం చేత దాన్ని కాదనకూడదు. వాళ్ళు కూడా భక్తి చేస్తున్నారు. మరి వాళ్ళు తరచున ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా వాళ్ళలో ఒక సంస్కారం ఏర్పడుతుంది. భగవంతుని ఆరాధన చేసేది చిత్తశుద్ధి కోసం చేయాలి, మనోనైర్మల్యం కోసమని భగవంతుని ఆరాధన చేయాలి. కానీ ప్రయోజనాన్ని అపేక్షించి, ఐహిక ప్రయోజనాన్ని అపేక్షించి చేయకూడదు. ఇప్పుడు చేసేదే ప్రయోజనం కోసం, మళ్ళీ అందులో కూడా ఏ కోరిక తీరాలో దానికి తగ్గట్టుగా ఒక ద్రవ్యము అని చెప్పి, ఈ ద్రవ్యంతో అభిషేకం అయితే ఇలా అని చెప్పి, ఇది శాస్త్రం చెప్పిందా గురుగారు? శాస్త్రం చెప్పింది. అంటే చెరుకు రసంతో ఒక ఆరాధన చేస్తే ఇలా అని, ఇలా చెప్పింది. అంటే వాళ్ళకి మందాధికార ప్రవృత్తి, గుణజిహ్విగా న్యాయం అని. చేదు మందు తీసుకోవాలంటే తీపి ఏదైనా పెట్టాలి. ఓ పటిక బెల్లం ఉందనుకోండి, ఆ మందు తీసుకుంటాడు. గుణజిహ్విగా న్యాయం అని. స్వర్గం ఉంది అంటే యజ్ఞం చేస్తాడు. స్వర్గకామో జజేత అని. స్వర్గం ఉందా లేదా? ఉంది, ఆ విషయం వేరు. కానీ నిస్వార్థంగా చేయటమే
ముఖ్యోద్దేశం. ఉమ్, ఎవరు అందరూ అలా ఉండరు కదా, అవును. నైష్కర్మ్య సిద్ధిగా ఉండరు. ఉమ్, కోరికలతో ఉండరు, చాలామంది కోరికలతోనే చేస్తారు. చేస్తారు. అవునండి. కనుక మందాధికారి ప్రవృత్తిగా చెప్పింది కానీ అది యథార్థమే, ఆ, సందేహం లేదు. వాళ్ళు లింగార్చన చేసినప్పుడు లింగాలు చేస్తారు మట్టితో, మట్టితో. దాంట్లో ఈ పచ్చకర్పూరం కలిపి చేస్తే ఈ ఫలితం ఉంది, ఆ, శత్రు సంహారం, ఇటువంటివి కూడా ఉన్నాయి దాంట్లో. ఉమ్, ఉమ్, అలా యథార్థంగా ఆ ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నారు. ఉమ్, లేకపోతే చేయరు, ముందు కనుక చేస్తున్నారు. ఆ, అవి తప్ప అంటే తప్పు కాదు, ఆ, ఆ రూపేణ ఆరాధన చేస్తున్నారుగా. కానీ ఏది చేసినా తన స్వార్థం కంటే 10 మంది సుఖించాలి ఉమ్, అని ఉత్తమ సంస్కారం అది, అవును. లోకక్షేమార్థం చేయటం. చేయటం. ఇప్పుడు శివారాధన చేస్తే మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి అంటూ ఉంటారు. అంటే మన తలరాతలో మన ఆయుష్ ఇంత అని నిర్ణయించి ఉన్నప్పుడు నిజంగా శివారాధన చేయటం వల్ల దాన్ని మనం ఇంకా ఎక్కువ అంటే పొడిగించుకునే అవకాశం నిజంగా ఉంటుందంటారా? అంటే మార్కండేయుడు ఉదాహరణ కూడా మనకు ఒకటి ఇస్తూ ఉంటారు. అవునవును. అసలు పరమృత్యువు అని ఉంది, అపమృత్యువులు అని ఉన్నాయి. అపమృత్యువులు ఉమ్, అరుణంలో 4 రకాల మృత్యువులు వర్ణించారు. ఆ, అహుమాహు పరం మృత్యుం, ఆదిత్యుడే పరం మృత్యువు. ఉమ్, వాయువు వల్ల వచ్చే మృత్యువు, ఔషధుల వల్ల వచ్చే మృత్యువు, ఉమ్, జీర్ణకోశం నశించడం వల్ల వచ్చే మృత్యువు, ఆహా, 4 మృత్యువులు. ఇప్పుడు ఔషధ శక్తి పనిచేయదు, లోపల ఇది లేకపోతే, ఇది రోగ నిరోధక శక్తి లేకపోతే అవును. ఏం చేస్తారు, ఇమ్యూనిటీ ఉమ్, నశించిందంటే ఇంకా ఔషధాలు పనిచేయబడితే మరి మృత్యు వస్తుంది కదా, అవునండి. దాని నుంచి తప్పించుకోవచ్చు ఉమ్, ఈశ్వరార్థం చేసి. ఆ, అలాగే జఠరాగ్ని మందగించటం వలన మృత్యు వస్తుంది, ఉమ్, దాన్ని శాంతింపజేసే శక్తి విధానం కూడా ఉంది దీంట్లో, ఉమ్, ఆ మృత్యువుని తప్పించుకోవచ్చు. ఉమ్, అలాగే ప్రాణశక్తి క్షీణిస్తుంది, ఆ, వాయువు, దాన్ని ప్రక్రియలతో ఆ మృత్యువుని సంపాదించుకోవచ్చు. ఉమ్, ఇవన్నీ కూడా ఈశ్వరారాధనతో ఉమ్, ఈశ్వరుడు మృత్యువులు కూడా మృత్యువు అయిన ఓ. కలస్వరూపం కదా ఈశ్వరుడు. మృత్యువును కూడా మింగేసే మృత్యువు శివుడు అనా? శివుడు ఆ, ఆయన అధీనం కనుకనే మార్కండేయుని రక్షించాడు ఆయన. ఉమ్, మరి ఆయన చేయవలసిన పని ఆయన చేశాడు. అవును. యముడు దానికంటే అధికారం ఆయన కనుక ఉమ్, యముడు చేసిన దాన్ని అది ప్రాణాలు తీసుకెళ్ళటానికి వీలేదని చెప్పేసి నిరోధించాడు. పరమృత్యువును కూడా నిరోధించారు. ఉమ్, మృత్యువుని తప్పించుకోవడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు, ఆ, అది జన్మాంతర సుకృతి విశేషం కావాలి, యోగ సాధన కావాలి. ఉహుం, ఈ అపమృత్యువులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని తప్పించుకోవచ్చు శాంతి ద్వారా. ఉమ్, అపమృత్యు ఉంటారు దాన్ని. ఇప్పుడు వెళుతూ ఉంటారు, రోడ్డు మీద యాక్సిడెంట్ కొట్టుకుపోతారు, అవును. ఆ వెళ్ళటం కొన్ని తప్పిదాలు ఉన్నాయి. ఉమ్, వీడు బయలుదేరే సమయానికి ఏదో వర్జమో దుర్ముహూర్తమో పాడో యమగండమో ఉంటే ఉమ్, వాడి ఏం చేసినా ప్రాణాలు దక్క వాడికి. ఆహాహా, అవి చూసుకోకుండా బయలుదేరుతారు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇవన్నీ కూడా అపమృత్యువులు ఇవి. ఉమ్, అవి రాకుండా భగవంతుడిని ఆరాధన చేస్తే వాటిని తప్పించుకోవచ్చు, ఉమ్, అంత పరిస్థితి రాకుండా రక్షిస్తాడు. రక్షిస్తాడు. ఉన్నాయి, ఇది ప్రత్యక్షంగా నిరూపణ చేయాలంటే ఉన్నాయి కూడాను, ఆ. లేకపోలేదు. ఒకసారి లింగార్చన చేస్తున్నాం అక్కడ ఉమ్, గరివిడిలో, ఆ, బ్రహ్మాండమైనటువంటి తుఫాను వచ్చి పడుతుంది. జ్యోతిర్లింగార్చన పెట్టాం, ఉమ్, వాళ్ళు పేపర్ వాళ్ళు వచ్చారు, లేక మీడియా, ఉహుం, ఏమంటే ఒక చెంప నుంచి ఉప్పెన కొట్టుకుపోతుంటే దీపాలు పెట్టి నిలుస్తాయా అని అడిగాడు. నువ్వు ఉప్పెన వస్తుందని సాయంకాలం చూస్తుందని చెప్తున్నారు, ఉమ్, మీరేమో ఈ పని చేస్తున్నారు. అంతమంది సముద్రం ఒడ్డున ఈ సిబ్బంది అంతా కాపలా కాస్తున్నారు, మీరేమిటి ఇలా చేస్తున్నారు అని ఉమ్, ప్రజల్ని మోసగిస్తున్నారు అన్నారు. మనం
ఆహా. మోసగించలేదు బాబు, దీని డబ్బేం సంపాదించట్లేదు, ఆ, అవి శాంతించాలనే చూస్తున్నాము, ఆ, ఇవన్నీ అవకాశవాదం ఉన్నారు. ఆహా. ఇంకా పట్టుదల వచ్చింది. మీరు కనుక నిజమైన మనుషులైతే ఉమ్, ఇవాళ తప్పిపోతుంది, వచ్చి పేపర్లో రాయండి. ఉమ్, ఈయన చెప్పాడు తగ్గిపోయిందని రాయి, తగ్గుతుంది. తన శక్తి క్షీణింపజేస్తాం. ఆ, క్షీణించిపోయింది. బ్రహ్మాండమైన పేపర్లు వచ్చాయి. చేస్తున్నారు, వీళ్ళందరూ సిబ్బంది అంతా అక్కడే ఉన్నారు. ఆ, ఇక్కడ దాటుతుంది, అక్కడ దాటుతుంది అన్నారు. ఎక్కడ దాటి శక్తి క్షీణించిపోయింది ఉమ్, అని చెప్పేసి అని రాశారు. ఉమ్, ఉమ్, ఉమ్. ఇంత ఉపద్రవం అనేది పాడులేదు. శుభ్రంగా నడిచింది జ్యోతిలింగార్చన. మరి రాయాలిగా, నిరూపణ చేస్తాం. ఇలాగా జలోపద్రవం అప్పుడు కూడా ఇలాగ పట్టుదల వచ్చింది. నీళ్లు నిండిపోయినాయి, ప్రత్యక్షంగా చూశారు జనం. ఉమ్, అవి దీపాలు వెలిగినాయి. ఉమ్, ఉమ్. వర్షంలో అంత తడిసిపోయినా దీపాలు వెలిగినాయి. అంటే ఇవన్నీ కూడా ఆయన స్వరూపమే కనుక అవును. ఆ స్టెబిలిటీ వీళ్ళలో ఉండాలి. ఇవన్నీ ప్రదర్శనల కోసం చెప్పేవి కావు. ఆ, భగవంతుణ్ణి ఛాలెంజ్ చేయకూడదు. న్యాయంగా ఉమ్, భగవంతుని అడ్డం పెట్టి మనం చేయకూడదు, ఆ, కానీ చెయ్యాలి. చెయ్యాలి. కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ప్రజలకు అర్థం కావాలి కదా. అవునండి. అది కాకుండా మనలో స్టెబిలిటీ ఉందా లేదా, ఉమ్, నిశ్చయాత్మక బుద్ధి కావాలి. దీంట్లో ఉమ్, భగవంతుని ఆరాధనలో నిశ్చయాత్మక బుద్ధి కావాలి. ఉమ్. అంటే సంకోచం ఉండొద్దు అన. ఉండకూడదు. ఇది వేదా ప్రమాణాశు అనకూడదు. ఆయన మురారి కుమారుల బట్టని ఆయన బౌద్ధులతో వివాదం వచ్చింది. వాళ్ళు వేద ప్రమాణం వాళ్ళు ఒప్పుకోరు. ఇది వేదా ప్రమాణాశు అన్నాడు ఆయన. వేదముల ప్రమాణమైతే అన్నాడు. మోకాలు కొట్టుకుపోయింది. ఈ మాట కనుక అనకపోతే కొండ నుంచి దూకాడు ఆయన. వేదముల ప్రమాణం అయితే నాకు కలగకూడదు అనుకో. ఇది ఇది అనకూడదు, ఇక వేదముల ప్రమాణం అంతే లెక్క. నిశ్చయాత్మక బుద్ధితో ఉండాలి, అప్పుడు రక్షణ చేస్తాయి. అది లేక వికల్పాత్మకంగా ఉన్నారు కనుకనే ఫలితాలు పొందట్లేదు. ఏమవుతుంది కాబోతుంది, అవుతుంది కాబోతుంది. అందుకన చేయటానికి వీడైనా దేవుడా? మనం దేవుడు కాకపోవచ్చు, ఆ దేవుడిని విశ్వసించాం. మనం అవును, విశ్వసించాం, ఒకరు మొత్తంతో మాట్లాడలే. ఒక్కొక్కప్పుడు వస్తాయి అవి, ఏం చేస్తాం. అవును, వాడు అడుగుతూ ఉంటారు, ప్రశ్నలు వేస్తారు. ప్రతిష్ఠ చేయించాము, ప్రతిష్ఠ చేస్తే వాళ్ళందరూ కళ్ళు పుచ్చుకొచ్చారు. విగ్రహం పగిలిపోయింది, వాళ్ళ తప్పది. విగ్రహం పగిలిపోయింది. పగిలిపోతే మీరు వదిలేసిండయా, మంచి విగ్రహం తీసుకురండి చేయిద్దామన్నా. మేమేదో పొరపాటు చేసామన్నట్టుగా కొట్టడానికి వచ్చారు. అందరూ మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకుని మూర్ఖులు డాక్టర్లు ఉన్నారు. సరే అయిపోయిన తర్వాత జపం అవుతుంది, ప్రతిష్ఠ చేస్తుంటే మీ బ్రాహ్మణులు పోషించుకోవడం, పొట్ట పోషుకోవడం కోసం తర్వాత ఏంటంతాను అని వాళ్ళు హేతువాదులు అంటారు. తప్ప ఎవరిని పోషించడం మాకేం పని, రమ్మన్నారు చేయిస్తున్నాం. ఏం పెరుగుతాడు దేవుడు, పెరగడానికి అక్కడ ఏముంది, నీకేం కావాలన్నా, ఏం కావాలన్నా పొద్దున్న సూర్యుడు చూపిస్తాను, ఏం కావాలను అక్కడ దేవతాత్వం ఉందో లేదో చూపిస్తాను. రాత్రి ప్రాణశక్తి ఉపాసన చేశాం. మొన్నటి ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అయిన తర్వాత రమ్మని ప్రేక్ష చేసుకున్నాం. పెట్టాడు, లెఫ్ట్ కొట్టుకుంటుంది, జీవుడు కొట్టుకుంటుంది. మన మాట వింటా అడుగు చెప్పమన్నా. అంత పట్టుదల వచ్చింది. ఒక కొట్టడానికి వస్తాడు. అదే వాళ్ళు ప్రతిష్ఠ చేయటానికి వాళ్ళు పిలిచారు, దానికి వెళ్ళారు. నేను అన్నారా, లోకం అందరూ ఈ విధంగా అంటే ప్రతిష్టలే చేస్తారు. అలా నిదర్శనాలు చూపించాలి, తప్పదు. మీరు అన్నట్టు సందర్భానికి తగ్గట్టుగా తప్పదు ఇలాంటి సందర్భాల్లో. అహంకారంతో కాదు, ఛాలెంజ్లు ఎప్పుడు పడితే ఎప్పుడు తీసుకోకూడదు. కావలసినప్పుడు దానికి భగవంతుడే చేస్తాడు ఆ పని. అంతే అంతే, భగవంతుడు చేశాడు కానీ మన ఇదేం కాదు అక్కడ. అలా నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి ప్రతి మనిషికి కూడా.
వికల్పంతో ఉండకూడదు. నిశ్చయాత్మక బుద్ధి కనుక ఉంటే తప్పకుండా దాని ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. హిందూ సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ఇది సడలిపోయింది. ఇంకా నమ్మకం పూర్తిగా లేదు. ఎందుకంటారు గురుగారు? నమ్మకం ఎందుకు పోయింది అంటారు? విజ్ఞానం కొంత ఎక్కువ అవుతుంది కదా. విజ్ఞానం ఉండొచ్చు, అంటే టెక్నాలజీ పెరగటం వల్ల అనుకోవచ్చా? పెరగచ్చు. పెరిగినా ఇదేం అబద్ధం కాదుగా. అంతే. అది పెరిగినా ఇవేమో అబద్ధం కాదు. కానీ దౌర్బల్యం ఏర్పడిపోయింది మనుషుల్లో, ఒక విధమైన దౌర్బల్యం. పూర్వం ఆ దౌర్బల్యం ఉండేది కాదు. ఇప్పుడు ఆ శివరాత్రికి వాటికి కార్యక్రమాలు చేయించడానికి పెడతాం. ఆ ఉప్పర్లు వాళ్ళు అక్కడ చెరువు దగ్గర కూర్చున్నప్పుడు ఓసారి ఇలాగే ఉప్పర్లు వచ్చారు. ఆ అమ్మాయిని, ఆడమ్మాయిని శంకించాడు భార్యని. శంకిస్తే నూనెలో చేయి పెట్టాలి. చేయి పెడితే వాళ్ళు తప్పు చేయలేదు అని వాళ్ళ ఉద్దేశం. అక్కడ చూస్తున్నాము. స్నానం చేయడానికి వెళ్ళాం అనమాట. అక్కడ చెరువుకి స్నానం చేసి అక్కడ కాలుతున్న సలసలా కాకుతున్న దాంట్లో చేయి పెట్టారు. పెట్టింది కేవలం లేదు. ప్రత్యక్షంగా చూసినారు. చేయగలమా ఆ పని మనం? నేను చేయగలనా? ఏ మంత్రాలు ఉన్నాయా? అక్కడ ఏమిటి? అక్కడ దృఢ విశ్వాసం, పరాకాష్ఠ, ఇది సత్యం. అనేకం చూసాం ఇలా విధంగా. మరి వాళ్ళలో స్టెబిలిటీ లేకపోతే దైవానుగ్రహం వాటికి దూరం అయిపోతాం. ఎదురు చూస్తున్నారు కనుక చూస్తున్నాం, ఫార్మాలిటీ. అలా చేయకూడదు, అంకిత భావంతో చేయాలి. ఇది వ్రతం. ఇవాళ వ్రతం చేయాలి. ఏ పద్ధతులు ఉన్నాయో నియమాలు పాటించాలి. నిశ్చయాత్మక బుద్ధులు చేయాలి. తప్పకుండా కలుగుతుంది. సత్యమతంలో కూడా చూస్తాం కదా. అవునండి. సంతతి ప్రాప్తికామ్యయా, సంతానం కలుగుతుంది అనే ఉద్దేశంతో రాజుగారు చేస్తున్నాడు. అవును. సంతానం కలిగితే చేస్తానన్నాడు వాడు వైశ్యుడు. అంటే వాడు నిశ్చయం లేదు. కలిగింది, సంతానం కలిగింది, చేశాడా? మళ్ళీ పెళ్లి బాధ్యత పెట్టాడు. చూస్తున్న కథ వింటున్నాం. ఈ కథల్లో ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఏం తెలుసుకోవాలి? నిశ్చయాత్మక బుద్ధి కావాలి. వాళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు, ఇది తెలుసుకోవాలి. ఎన్నో చూస్తున్నాం, మనం తెలవలేస్తే సత్యనాథం చూస్తున్నాం, కానీ అది రావాలి. ప్రతి మనిషికి కూడా ఆ నిశ్చయాత్మక బుద్ధి కనుక ఉన్నట్లయితే ఈశ్వరానుగ్రహం చేరువలో ఉంటుంది. వికల్పంగా ఉంటే ఎంతకాలానికి వీడికి రాదు. వాడి ఫలితాలు వస్తాయి. ఏదో కోరికలు, మొక్కుబళ్ళు ఏవో వస్తూ ఉంటాయి. భగవంతుడు రక్షణ చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇది భగవన్ లీల. అది మనం ఏం చెప్పలేము. అది మరి అవే నిజమని చెప్పేసాను అనడానికి వీల్లేదు. కాదంటానికి చాలా మంది మరి మొక్కుబడుతూ వెళుతున్నారు. వెంకన్న బాబు గుడికి వెళ్ళానంటే ప్యాస్ అవుతున్నారు, వాళ్ళ పనులు అవుతున్నాయి. లేకపోతే ఎందుకు పెడతారు వాళ్ళు? వీళ్ళందరినీ రక్షిస్తున్నాడా లేదా? నమ్మకంతో పెడుతున్నాడా? పని అవుతుందో నమ్మకం, అంతే. దైవం మీద నమ్మకం కాదు. దైవం మీద నమ్మకం కలగాలి. అదేమీ మూఢ నమ్మకం కాదు అని చెప్పేసి గ్రహించాలి. అప్పుడే ఆర్ష సంస్కృతి బాగుపడుతుంది. వాటికి తగ్గ విధానాలు కూడా కావాలి. తెలిసి తెలియని పూజలు, తెలిసి తెలియని విధానాలతో పెడితే ఇదంతా కూడా గారడిగానే ఉంటుంది. గారడివాడు జ్యోతిష్యాలు చెప్తారు కూడా, నీకు ఇది ఉందా, అది ఉందా, అది ఉంటుంది అంటాడు. ఎన్నో చూపిస్తాడు. గారడి చేసిన తర్వాత డబ్బులు అడుక్కుంటాడు. ఆ రూపాయలు ఎన్ని తీసాడు దాంట్లోంచి, డబ్బాలు వచ్చి. మరి వాడు మళ్ళీ అడుక్కోవటం ఏంటి? అంటే దాని అది ఊరికే మోసం. అది ఈ గారడి విధానంగా తయారైపోయినాయి కర్మలు లోకంలో. గారడి విధానంగా తయారైపోయినాయి. అలా ఉండకూడదు. యథార్థమైనటువంటిది నమ్మాలి. దాన్ని ప్రచారం, విధి విధానాలను ప్రచారం చేయాలి, విధి విధానాలను పాటించాలి. అప్పుడే ఆర్షధర్మం నిలబడుతుంది. ఇవన్నీ ఆర్షధర్మం కిందకు వచ్చినవే. పండగలు చేస్తూ ఉంటారు, పరిస్థితి
వాతం చేయటానికి సిద్ధమైపోతున్నారు. ఉమ్, శ్రీరామును ఎప్పుడు అప్పుడు ఇప్పుడు అంటాడు. అసలు శ్రీరామును చేయవలసిన పని ఏమిటి నువ్వు? ఉమ్, అది చేస్తున్నావా? ఉమ్, శ్రీరామను జయంతి చేయాలి, ఆ, కళ్యాణం చేస్తున్నావు. చేస్తున్నాం. చేయవలసిన పని అదేనా? మరి ఎందుకు చేస్తున్నాం అంటారు? అదంతే భద్రాచలంలో చేస్తున్నారు కదా, మనం చేస్తున్నాం. చేస్తున్నాం. అలవాటు అయిపోయింది అది. ఆ, కానీ ఆ రోజు చేయవలసింది అది కాదు. ఆ, ఈ విషయం గుర్తించకుండా ఇవాళ రేపా ఇవాళ అవును. వాళ్ళకి మా వైష్ణవ పద్ధతి ఒక రకంగా ఉంటుంది, స్మార్త పద్ధతి ఒక రకంగా ఉంటుంది. కాలాన్ని నిర్ణయించిన ధర్మశాస్త్రాలు ఉమ్, వాళ్ళది వాళ్ళు పాటించుకోవాలి, వీళ్ళది వీళ్ళు పాటించుకోవాలి. ఆ, అవన్నీ కూడా వీళ్ళకి తెలియదు కదా. తెలియదు. వీళ్ళకి పంచాంగంలో ఏది రాస్తే చేస్తారు, ఆ, 10 మంది చేస్తే చేస్తారు. అంతే. 10 మంది చేసేటప్పుడు వీళ్ళందరూ కూడా ఒక కాల నిర్ణయం, ఉమ్, దాన్ని బాగా గుర్తించాలి. ఉమ్, ధర్మశాస్త్రం ఏ సమయంలో ఏవి ఎలా చేయమందో ఉమ్, అవి గుర్తించాలి. అవి మరుగుపడిపోయినాయి. అవును. ఇలా చాలా విషయాలు మరుగుపడిపోయినాయి. ఉమ్, చివరికి ఆ వివాదాల కింద తయారైపోయినాయి, అవును. అపహాస్యం కింద తయారైపోయింది. ఇది అవును. చేసిన వాడు చేస్తారో తెలియదు, అదంతా మూఢనమ్మకం అంటారు. అంతే. చూసుకున్న వాడు ఏదో చేయాలి కనుక చేస్తాం. చేస్తాం. ఉపవాసం ఉన్నా లేకపోయినా అవును. ఇది చేసే ఉంటాడు. రాత్రి తెల్లవాళ్ళు సినిమా చూస్తూ కూర్చుంటాడు, ఆ, జాగరణ జాగరణ. చేసే ఉంటాడు. అంటే కాలాన్ని అట్లా టైం పాస్ చేయడం వరకే, ఇంకా అదే జాగరణ. సద్వినియోగం చేసుకోవాలనే దృష్టి లేదు. లేదు. జాగరణ చేసి ఈశ్వరారాధన చేయటం, ఉమ్, ఈశ్వర కథలు వినటం, ఆ రోజుల్లో దాని మీద ఉంచాలి మనస్సుని. ఉమ్, ఇవి వాడు చేయవచ్చు. చేట్ల బేకర ఆడేవాడు కొంతమంది, జాగరణ చేసే ఉంటాడు వాడు. ఏం చెప్తాం దానికి? అవును. ఇలాగ సంస్కృతి అనేక రకాలుగా తయారైపోయింది. ఉమ్, అసలైనటువంటి ధర్మం పాడైపోయింది. ఆ, వీటి నుంచి మన ఆర్ష జాతి బాగుపడాలనేటువంటి ఉద్దేశం కోరుతున్నాం. వాళ్ళు కూడా, జనం కూడా తెలుసుకోవాలి, యథార్థ స్థితిని తెలుసుకోవాలి. తెలుసుకోవటానికి తగినటువంటి ఉపాయాలు వీళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పాలి. ఉమ్, మనకు తెలిస్తే తెలిసినట్టు చెప్పాలి. నన్ను మీరు ఏదో అడుగుతారు, ఉమ్, నేను చెప్పకపోతే ఈ శాలువకు విలువ లేదు, ఉమ్, ఏదో చెప్పాలి. నేను చూసి చెప్తాను, ప్రమాణ వాక్యం మీరు చూడాలి. ముందర చూసి తర్వాత చెప్పాలి. అప్పుడప్పుడు అడుగుతారు, ఆ, ఏదో చెప్పేస్తాం. ధర్మ సందేహాలు చూస్తూ ఉంటాను చాలా మాటలు, ఏదో తోచింది చెప్పేస్తూ ఉండటం. ఆ, వాటి వల్ల ఏమవుతుందంటే యథార్థము దూరం అయిపోతుంది. దూరం. వాస్తవం అండి. కనుక తెలుసుకుని చెప్పాలి. ఉమ్, 10 మందికి సందేహాలు కలుగుతాయి, అవును. తెలుసుకుని చెప్పాలి. సొప్పదంట్లు, ఉమ్, సొప్పదంటు ప్రశ్నలు ప్రజలు అడిగేవి కూడా దాంట్లో ఉన్నాయి. ఆ, సరి అయిన ప్రశ్న వేయాలి. పరిప్రశ్న అయిన సేవయా, పరిప్రశ్న కావాలి. ఆ, ఉపదేక్షంతే జ్ఞానం, జ్ఞానిన తత్వదర్శన. ఉమ్, అలా వాళ్ళు కూడా మనకు తెలిసిన విషయం యథార్థంగా శాస్త్రం ఏం చెప్తుందో దాన్ని చెప్పాలి. ఉమ్, మనకు తోచినట్టు మనం చెప్పకూడదు, దానివల్ల పాడైపోతున్నారు. అవును. వాళ్ళ అజీర స్వామి వారు మాట్లాడుతున్నాడు, ఉమ్, ఇంత విద్వాంసుడు అలా మాట్లాడటం తప్పు కదా, తెలియని మాటలు ప్రజల్లో పాడు చేస్తున్నారు. ఏదో భక్తిగా ఉంటారు, వాళ్ళ భావం వాళ్ళది. ఆ, నీకు భక్తి లేకపోతే ఉండి వదిలేసి నీ భావాన్ని రుద్దద్దు. మేధావంతుడైనటువంటి వాడు ఒక తప్పు మాట మాట్లాడితే ప్రమాదం ఉంది. ఉమ్, చిన్నప్పుడు ఆర్య సమాజం ఈశ్వరారాధన చేస్తుంటే గింజలు పడ్డాయి, ఎలుకలు వస్తున్నాయి, లాక్కుపోతున్నాయి. ఇది బీజం. 5 సంవత్సరాలు తనకి తన నెత్తి మీద పడ్డ గింజలను తను ఎత్తుకోలేడు. వాడిని ఆరాధన చేయటం ఏంటి పట్టింది. విగ్రహారాధన పనికిరాదు అని పెట్టేశాడు. ఇది నాటుకుపోయింది అతనిలో. ఉమ్, ఈశ్వరుడు దయామయుడు, ఆయన మీద పడ్డటువంటి గింజలు ఆ రూపేణ ఈశ్వరుడు తీసుకుపోతున్నాడు. ఎంత దయామయుడు అనుకుంటే ఇది ఈ మతం అనేది ఇంకా అవును. జత విగ్రహారాధన పనికిరాదు అని పెట్టేశాడు. ఉమ్, చూసారా, ఒక మేధావంతుడు తప్పు విషయాన్ని తనకు తోచిన విషయాన్ని ఇప్పుడు మతం అవుతుంది. అది అవును.
ఈ మతాల వల్ల ఏమవుతుంది, భిన్న భిన్న రూపాల్లో తేలిపోతున్న మనుషులందరూ కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పేస్తే ఎలా కుదురుతుంది. మేధావంతులైన వాళ్ళు, విద్వాంసులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరమైన విషయాలు జోలు పోకూడదు. వాళ్ళు కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఇవాళ కాదు చాలా కాలం బట్టి పాటిస్తున్నారు. అవును. ఈ శంకర్ల వారు సిద్ధరామనాయ పీఠాలు స్థాపన చేయలేదు, ఎవరో స్థాపన చేశారు. ఇవన్నీ ఈ మాటలన్నీ కూడా ప్రజానీకానికి పెడదామని పెట్టేటువంటి మార్గాలు ఉన్నాయి. ఇక్కడ తిథి కూడా మన అడిగారంటే శాస్త్రం తెలిసి మనం మాట్లాడాలి. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడకూడదు. దాంతోనే సంస్కృతి దెబ్బతింటోంది, సనాతన ధర్మం అంతా కూడా పాడైపోతుంది. దీన్ని బాగు చేయాలి. ఇవన్నీ ఇటువంటి పరికరాలు చాలా ఉపయోగిస్తాయి. సద్వినియోగం చేసుకుని ప్రజలకి యథార్థమైనటువంటి స్థితిని అందజేయటం, ప్రజాక్షేమాన్ని కోరటం, ఇవి ఈ సాధనాల వల్ల ఉపయోగాలు. సద్వినియోగం చేస్తారని కోరుతున్నాము. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. శివరాత్రి అందరికీ కూడా శుభం కలగాలి. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరికి కావాలి. యామ పూజలు విధానం అంతా కూడా తెలుసుకుని ఆచరించండి. ఇది మా కోరిక. ఓం తత్సతు. సంతోషం అండి. నిజంగా మీరు అన్నది వాస్తవం. ప్రతిదీ కూడా ఒక ఆధారం లేకుండా ఆచరించిందే ఏది చెప్పొద్దు. నిజంగా చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు, అంటే ఒకరు అని మనం అనంగాని చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు విని నలుగురు ఆచరిస్తారు అనే భావనలో ఉండే వాస్తవాన్ని చెప్పగలగాలి. వాస్తవం అది మాత్రం. సంతోషం అండి. నిజంగా మీరు చెప్పిన చాలా చాలా విషయాలు అయితే నేను నిజంగా వినని విషయాలు చాలా నేను విన్నాను ఈరోజు మీ మాటల ద్వారా. అవకాశం ఉంటే మరికొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి తప్పకుండా. ధన్యవాదాలండి.